హలో గాయస్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గాయస్, నిన్నే తమ్ముడు టీజర్ రిలీజ్ అవ్వడం జరిగింది. గాయస్, ట్రూలీ గూస్ బంప్స్. ఎందుకంటే ఎందుకంటే ఫ్రమ్ ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తీసిన డైరెక్టరు వేణు శ్రీరామ్ అండ్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ దిల్ రాజు. ఎందుకంటే వాళ్ళ ఓన్ కంపల్సరీగా ఒక దిల్ రాజు గారికి ఒక నలుగురు డైరెక్టర్లు ఉన్నారనమాట. సో సో వాళ్ళలో ఒక డైరెక్టర్, వాళ్ళ కంపల్సరీ ఆ డైరెక్టర్ సినిమా తీస్తూ ఉంటారు. సో ఆల్రెడీ మనకు తెలిసింది వకీల్ సాబ్ ఎంత బ్లాక్ బస్టర్ అనేది, అండ్ ఎంసీఏ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉండాలనేది చూపించారు. సో రెండు సినిమాలు బ్లాక్ బస్టరు. సో కమింగ్ బ్యాక్ విత్ సో నితిన్ గారితో తమ్ముడు సినిమాతో వచ్చారు. సో కమింగ్ టు ట్రైలర్ విషయానికి వచ్చేస్తే, టీజర్ ఆర్ ట్రైలర్, మేబీ సెకండ్ ట్రైలర్ కూడా వదులుతారు అనుకుంటా. ట్రూలీ గుజ్ బంప్స్ గైస్. ఎందుకంటే అజ్నీష్ లోక్నాథ్ మ్యూజిక్తో చంపి పడేశాడు. ఎందుకంటే అతను చెప్పాడు అనమాట, నేను ఈవెంట్లో లైక్ నేను విజువల్గా సౌండ్గా ఎక్కువ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్ థియేటర్ మార్నింగ్ ఫస్ట్ షోకి రావాలంటే కంపల్సరీగా వీ హ్యావ్ టు విజువల్గా గ్రేట్ ఉండాలి, అండ్ సౌండ్ సిస్టమ్ అనేది బాగుండాలి. సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ అయిపోయింది ఈరోజు మూవీస్లలో. సో దట్ ఈస్ ద థింగ్. సో వేణు శ్రీరామ్ గారు దాని మీద ఫోకస్ చేసి, అండ్ స్టోరీ కూడా మంచి ప్లాట్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మాట కోల్పోతే మనం మనిషిగా చనిపోయినట్టు అనేది ట్రైలర్లో చూపించారు. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. ఎందుకంటే లైక్ వకీల్ షాప్లో కానీ అండ్ ఎంసీఏలో కానీ కంటెంట్, రైట్ కంటెంట్తో వచ్చారు. లైన్ చిన్నదైనా కూడా టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అజ్నీష్ లోక్నాథ్ గారు. ఎందుకంటే సౌండ్ మాత్రం ఫెంటాస్టిక్ ఇచ్చారు. స్టార్టింగ్ ఆఫ్ ద ట్రైలర్లోనే లైక్ ఇట్లా వెళ్తూ ఉంటాయి అడవిలో. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. సౌండ్ సిస్టమ్ ఇప్పటికీ లైక్ మీరు ఇచ్చిన కాంతార మూవీ కానీ, తెలుగులో 2-3 మూవీస్ ఇచ్చారు. అన్ని మూవీస్ ఫెంటాస్టిక్. రీసెంట్గా తీసిన RX100 డైరెక్టర్తో ఒక మూవీ తీశారు, అది కూడా ఫెంటాస్టిక్. సో అండ్ కమింగ్ టు యాక్టర్ విషయానికి వచ్చేస్తే, నితిన్ గారు కొంచెం ఫ్లాప్లో ఉన్నారు. బట్ ఈ మూవీతో కంబ్యాక్ రావాలని కోరుకుంటారు. ఎందుకంటే దిల్ రాజు గారు దిల్ సినిమా నితిన్తోనే తీసింది. సో ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ రావాలని కోరుకుంటున్నా. బికాస్ ఆఫ్ దిల్ రాజు గారి దిల్ తీశారు, ప్లస్ ఈ మళ్ళీ నితిన్ గారితో తమ్ముడు రావడం అనేది కంబ్యాక్ అయింది. ఎందుకంటే అందరూ పవర్ స్టార్ ఫ్యాన్సే. లైక్ వేణు శ్రీరామ్ గారు, దిల్ రాజు గారు అండ్ నితిన్ గారు ముగ్గురు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్సే. అందుకే నిన్న లాంచ్లో కూడా చెప్పారనమాట, లైక్ నేను తమ్ముడు టైటిల్ ఎందుకు పెట్టుకున్నాను అనే దానికి క్లారిటీ ఇచ్చారు. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. అండ్ ఇంకోటి, దిల్ రాజు గారు చాలా మంచి ఐడియాలజీతో వచ్చారు. ఎందుకంటే ఒక సినిమా ఇప్పుడు ఈ రోజున్న సిచ్యువేషన్లో సినిమా ఫ్లాప్ అయినప్పుడు, సినిమా మనకి ఎక్కువ బడ్జెట్ వెళ్తుంది అన్నప్పుడు కంపల్సరీ రెమ్యునేషన్ తీసుకోవడము, ఆపేయడము, లేకుంటే ప్రాఫిట్ వచ్చిన తర్వాత తీసుకోవడము చాలా బెటర్. సో అది దిల్ రాజు గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇట్లాంటి ఐడియాతో రావడము, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకోవడము, థియేటర్స్ బాగుండాలని కోరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకోటి, రేట్లు పెంచడం గురించి కూడా చెప్పారు. రేట్లు పెంచేది ఏముండదు, ఓన్లీ రెగ్యులర్ రేట్స్. ఎందుకంటే రీసెంట్గా కొన్ని సినిమాలు పెంచి థియేటర్లకు రావడం, 1000 రూపాయలు పెట్టడం, 500 పెట్టడం, ఇది తగ్గింది. దీనివల్ల థియేటర్లో కొంతమంది రావట్లేదు. ఎట్లా మీరు ఓటీటీలో వదులుతారు సినిమా అని చెప్పేసి. సో ఇప్పటి నుంచి ఎందుకంటే యాజ్ ఎ మూవీ లవర్గా నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే, ఇది మేబీ ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, బట్ ఒకరిద్దరికి వెళ్ళినా కూడా నేను ఇది రీచ్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే ఒకటే టికెట్ పెట్టాలి, ఒకటే టికెట్ పెడితేనే జనాలు వస్తారు. ఎందుకంటే ఈరోజు మనకు 58 డేస్ తర్వాత ఓటీటీలో వస్తూ ఉంది. సో జనాలు ఏమనుకుంటారంటే, ఇప్పుడు వాడు రేటు పెంచితే ఆబ్వియస్గా థియేటర్కి రారు, మార్నింగ్ షోలు ఖాళీ ఉంటాయి. సినిమా నీకు టాక్ తెలిసిన తర్వాతనే నెక్స్ట్ సాటర్డే సండే మాత్రం ఆడుతున్నాయి సినిమాలు. సో ఇది మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఫ్రమ్ దిల్ రాజు గారు. అండ్ ఇట్లా రావడము, ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా, సంక్రాంతి, ఉగాది, దసరా ఎన్ని వచ్చినా కూడా రేట్లు ఒకటే ఉండాలి. కంటెంట్ షుడ్ స్పీక్ మోర్ దాన్ ద రేట్స్ ఆర్ వాట్ ఎవర్ ద స్టార్. ఎందుకంటే ఈరోజు జనాలు హీరోని చూడట్లేదు, కంటెంట్ ఈజ్ ద కింగ్ అన్నట్టు. కంటెంట్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్గా బాగుంటేనే సినిమాకి వస్తారు. సో దట్ ఈస్ ఎ గుడ్ కాల్ ఫ్రమ్ దిల్ రాజు గారు. సో తమ్ముడు సినిమాతో అది అట్లే కంటిన్యూ అవ్వాలి, అందరు డైరెక్టర్స్ అట్లే ఫాలో అని కోరుకుంటున్నాను. అండ్ ట్రైలర్ మాత్రం సింప్లీ సూపర్. 50% క్రెడిట్ గోస్ టు అజ్నీష్ లోక్నాథ్ గారు. అండ్ కాంతార హీరోయిన్ ఉంది. అండ్ లయ గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన మూవీ. సో లయ గారు కూడా లాస్ట్లో వస్తారు ట్రైలర్లో. సో అది కూడా సింప్లీ సూపర్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద తమ్ముడు టీమ్ ఫర్ July 4th. సో ఇంకో ట్రైలర్ కూడా వస్తుంది అంటున్నారు, అప్పుడు కూడా ఒక వీడియో చేద్దాము. సో సినిమా బాగుండాలి, అందరం బాగుండాలి, సినిమా లవర్స్ బాగుండాలి. సినిమా అనేది మాకు ఒక మెడిసిన్ లాగా. సో దిల్ రాజు గారు తీసుకున్న పాయింట్ బాగుంది కాబట్టి అట్లే కంటిన్యూ అయితే, సో సింగిల్ థియేటర్ అనేది చావదు.
సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ చచ్చిపోతే సినిమా అనేది ఒక విధంగా మనం లాస్ అయినట్టే. ఓటీటీ ఉన్నా కూడా మల్టీప్లెక్స్లో మనకు విజిల్ వేయడానికి, పేపర్లు ఇచ్చడానికి ఉండదు. సో దట్ ఈస్ ద థింగ్. సో మీరందరూ దాని కొంచెం సపోర్ట్ చేసి బాగుంటుంది అనుకుంటున్నా. నా ఛానల్ ద్వారా మీరు దాని గురించి దిల్రాజు గారు ఏమన్నారు దాని మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ. అండ్ సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది, సినిమా లవర్స్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం చాలామంది యూట్యూబర్స్ కానీ దీని మీద బతుకుతారు. సో మనం దాన్ని కాపాడుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో.